హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవ్య. మీరు చూస్తున్న లాస్ట్ హెవీ హంటింగ్స్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో. సో లాస్ట్ పార్ట్ 1 పెట్టాను కదా, ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట. సో స్మోక్ బిస్కెట్ దగ్గర అయిపోయింది కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా థ్రిల్ అనిపించింది నాకు. బట్ ఒకటి సజెషన్ ఏంటి అని అంటే, ఎవరైతే ఫస్ట్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నంటే, ఇది కొంచెము డ్రై ఐస్ కాబట్టి అదే నోట్లోనే పూర్తిగా పెట్టుకోండి. కొంచెం పెదవులకు కానీ టీత్కి కానీ అంటిందంటే ఇంకా మొత్తం పెదవులంతా కూడా మనకి డ్యామేజ్ అవుతుంది. టీత్ అయితే మొత్తం ఇట్లా అసలు జివ్వుమన్నాయి నాకైతే. అంటే ఫస్ట్ టైం కాబట్టి అంత తెలియలేదు, బట్ వాళ్ళ థ్రిల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చాక్లెట్ ఫౌంటైన్. ఏం లేదు, కేక్ ఉంటుంది కదా, దానికి ఆ బ్రెడ్కి ఇది పెట్టిస్తారనమాట. సో ఇది అంత స్వీట్ బాగుంటుందంట. సో ఇంకా మేము తింటే పిల్లలు కూడా ఎట్లా అడుగుతారు, అందుకే మేము అది అవాయిడ్ చేసేసినాము. బట్ ఇంకా ఇక్కడ పక్కనే లాలీపాప్స్ అవి ఉంటే తీసుకున్నాము. అయితే తీసుకున్నాము కానీ మా పిల్లలు అది కూడా తినలేదు. అట్లా ఉంటుంది పిల్లలతోటి. వాళ్ళు అడిగింది కావాలంటారు, మళ్ళీ కొనిచ్చిన తర్వాత వద్దనంటారు. అసలు ఎప్పుడు ఎట్లుంటారో అర్థం కాదు. సరే అని ఇంక అట్లా ముందుకు వెళ్ళినాము. అయితే ఇక్కడ చిన్న అసలు ఏం ఎగ్దామా ఏంటి అనేసి అన్నీ చూస్తున్నాం. అసలు చూడడానికే టైం అంతా సరిపోయింది. ఇవైతే చాలా డేంజర్గా అనిపించింది నాకైతే. అసలు ఈ చోటా భీమ్ ఇవి ఉన్నాయి కదా, అసలు పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళు కింద పడరా అసలు ఎట్లా అనేసి అనుకున్నా. చూస్తేనే తల తిరిగినట్టు అవుతుంది. సో మా పిల్లలు ఇంకా వీటినైతే ఏం అడగలేదు. వాళ్ళకు కూడా భయమైందో ఏమో కానీ, కొందరు పిల్లలు అయితే చాలా క్రాంకీగా ఉండి అసలు నేను అది ఎక్కుతా ఇది ఎక్కుతా అంటారు. కానీ మా పిల్లలు అంతా అట్లాంటి సెలెక్ట్ చేసుకోలేదు అంత పెద్దవి. సో ఇక్కడ ఇది ల్యాడర్ స్లైడ్ ఉంది కదా, సో ఇది ఎక్కుతామని అన్నారు. ఎందుకంటే కొంచెం చూడడానికి బాగుంది కదా అనేసి. ఇది అయితే ఇంకా ఫన్నీ, ఎందుకంటే ఇద్దరు పిల్లలు అయితే ఎక్కిళ్ళు మా పిల్లలు. అయితే ఈచ్ 70 రూపీస్. సర్లే ఇంకా అడిగారు కదా అనేసి ఎక్కిపించినాము. మా బాబు చూడండి, అసలు ఎందులో అయినా ఏదైనా కూడా పార్కుకి వెళ్ళినా అట్లాంటివి ఇట్లాంటివి ఎగురుతాడు, దునుకుతాడు, అంతా చేస్తాడు. బట్ ఇక్కడ ఎందుకో చాలా భయపడ్డాడు. మా పాప కూడా ఎక్కినంతసేపు ఎక్కింది. ఇక అది స్లోప్ అది జారమంటే అస్సలే జారుతలేదు కదా. సరే ఇంక ధైర్యం చేసి మొత్తానికి ఆమె జారింది. మా బాబు అయితే ఫుల్ సతాయించిండు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 15 మినిట్స్ మాకైతే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంక పాప అయితే ఒక్కసారి జారింది, ఇంక మళ్ళీ ఎక్కను అన్నది. అసలు అంటే ఏమనిపించింది ఏమో, ఇది చాలా పైకి పెద్దగా అనిపించిందో వాళ్ళకి ఏమో. కానీ బాబు చూడండి, నన్ను పైకి రమ్మంటున్నాడు మా అమ్మ అందరినీ. అసలు ఫుల్ భయపడ్డాడు, ఫుల్ కామెడీగా అనిపించింది, ఫుల్ నవ్వుకున్నాం మేము. అస్సలు దిగలేదు. ఒక 15 మినిట్స్ పట్టింది వాడు జారడానికి. ఎందుకో అంత భయమైంది, దిగమంటే దిగుతలే. అసలు మరి ఎట్లా వచ్చేదా అని ఫుల్ సేపు అట్లనే చూసుకుంటున్నాడు. మా బావ కూడా ఇటు సైడ్కి వచ్చి అది జారు ఏం కాదు మేము ఉన్నాం కదా అంటే కూడా అస్సలు వినలేదు. లాస్ట్కి ఇంకా బతలడంగా లాస్ట్ మూమెంట్లో ఇంకా మేము వెళ్తున్నాం మరి నువ్వు ఒక్కడే ఉండాల్సి వస్తుంది అని అంటే అప్పుడు ఇంకా దిగిండు అనమాట. బావ పైకి ఎక్కి ఇంకా మెల్లగా ఇక్కడ ఉండి ఇక నేను ఇక్కడే ఉన్నా దిగు అని బతలాడితే అప్పుడు డేర్ చేసి దిగుండు. అసలు ఎందుకు ఇంత భయపడ్డాడు, ఎప్పుడు ఇంత భయపడలేదు. అసలు ఏదైనా బ్లైండ్గా చేసేస్తాడు. ఫుల్ సతాయించిన మమ్మల్ని అయితే. ఫుల్ ఫన్నీగా అనిపించింది వాడు ఏడుస్తూ ఉంటే. ఎందుకంటే మమ్మల్ని భయపట్టిస్తాడు, అలాంటిది వీడు భయపడుతున్నాడు అంటే ఇంకా అసలు ఇంకోసారి ఎక్కన్నాడు. అది అసలు ఫుల్ ఒక 20 మినిట్స్ పట్టింది మాకైతే ఇక్కడ. అట్లా ఉంటుంది పిల్లలతోటి నిజంగా. ఇంకా ఇక్కడ కొన్ని డ్రింక్స్ ఉన్నాయి, ట్రై చేద్దామని అనుకున్నాం కానీ అసలు కూల్గా లేకుండే. జస్ట్ అట్లా చూసి ఇంకా వదిలిపెట్టినాము. ఇది 360 డిగ్రీ సెల్ఫీతో ఇది వీడియో అనమాట. అట్లనే స్టాచ్యూలా నిల్చున్నాడు, మంచి సాంగ్ పెట్టినాడు. డ్యాన్స్ చేయంటే అస్సలు చేయలేదు. అదే ఇంట్లో ఎగరమంటే అయితే ఎట్లా ఎగురుతాడు అంటే అసలు భూమే కదిలిపోవాలి అట్లా ఎగురుతాడు. అక్కడ మాత్రం అసలు అట్లనే నిల్చున్నాడు. ఇక అది కూడా వేస్ట్ అనిపించింది. 50 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఇది విఆర్ ఎఫెక్ట్, వర్చువల్ రియాలిటీ అనమాట. ఇది కూడా చాలా ఫన్నీగా అనిపించింది, బట్ నేను ట్రై చేయలేదు. బాగా ట్రై చేశారు. అయితే నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నా కానీ మా బావని చూసిన తర్వాత నాకైతే అమ్మో వద్దులే, ఇంకా వాళ్ళే అట్లా అబ్బాయిలు అయి ఉండి వాళ్ళే అంత అంటే భయం అని అంటే వాళ్ళకి ఇక తెలుసు కదా విఆర్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుందో. అట్లా చేసి నేను కూడా అట్లా చేస్తేనేమో అనేసి ఇంకా నాకు అమ్మో నేను అస్సలు వద్దు అనుకున్నాను. చాలా ఫన్నీగా అనిపించింది ఇది కూడా. అసలు లైవ్లో చూడాలి, ఫుల్ కామెడీగా అనిపించింది. బట్ చాలా బాగుందంట ఇది కూడా, చూడాలి. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయాలి. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యాలో
అసలు నాకు కూడా అనిపించింది అది ట్రై చేస్తే బాగుండు అని. బట్ ఇంకా లేడీస్ కదా కొంచెము ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి ఇంకా నేనైతే ఇంకా అవాయిడ్ చేసిన ఇది. ఫుల్ నవ్వుకున్నాం మేమైతే, మా అక్క, నేను, మా అక్క వాళ్ళ పాప అందరం కూడా. అసలు ఏదేదో కనిపిస్తుందంట వాళ్ళు చెప్తా ఉంటే అసలు నాకు కూడా ట్రై చేయాలనిపించింది. అమ్మో! కానీ వాళ్ళు చేసే అది యాక్షన్ ఉంటుంది కదా, అది చూసిన తర్వాత మాత్రం బాబోయ్ వద్దే వద్దు అనుకున్నాము. ఇక్కడ అక్కను కూడా అసలు ట్రై చేయమని చెప్పి, కానీ అక్క అయితే ఇంకా అస్సలే వద్దు, అమ్మో అస్సలే వద్దు అనేసి అక్క కూడా అన్నది. అక్క వాళ్ళ పాప అయితే ట్రై చేసింది. ఆ వీడియో ఇక్కడ లేకుండే నా దగ్గర. తను పర్లేదు, తను బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఫన్నీ ఇది కూడా ఒకటి మంచి ఇది కూడా ఒక మంచి ఆటలాగానే అది కూడా. సో ఇంకా పిల్లల్ని అక్కడ అక్క వాళ్ళు బాగా మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ కూడా ట్రై చేసిందంటే, ఇంకా అందులో ఉంటాయి కదా కొన్ని స్క్రీన్స్ అట్లాంటివి, కొన్ని వీడియోస్ వాళ్ళు మనకి చూపిస్తారు అట్లాంటివి. అట్లా క్రొకడైల్ ఇంకా అదేదో ఉందని అంటే మళ్ళీ ట్రై చేసి ఈ లోపు మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ అది ఎక్కుతాం ఇది ఎక్కుతాం అని అన్నారు. అంటే ఇట్లాంటి మంచి చిన్న మంచిగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ట్రైన్ ఆల్రెడీ మనం ఎన్నోసార్లు ఎక్కినాం కదా అంటే అది డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ కదా అనేసి అన్నారు. ఇంకా సర్లే పోయేది ఏముందనేసి అది ఎక్కిపించినాము. నెక్స్ట్ ఇంకా బావగారు ఇక్కడ ఐస్ క్రీమ్ కొని ఇచ్చిండనమాట. ఇంకా అదే తినుకుంటున్నారు. చాలా కాస్ట్ అక్కడ. అండ్ ఇక్కడ మేము మళ్ళీ ముగ్గురం ట్రై చేసినాము ఇది 360ది, బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయినాము. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. చిన్న షాపింగ్ ఉంటుంది అంతా కూడా చేసినాము. అక్క పిల్లలకి డ్రెస్సెస్ కూడా తీసుకుంది. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా చూడాల్సింది ఏం లేదు ఇంకా అనేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. బయట వచ్చిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ మేము తిందాము అనేసి, మేమే కాదు పిల్లలు కూడా ట్రై చేసి అక్కడ తిన్నారు మళ్ళీ ఇక్కడ కూడా. బట్ ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఇంకా ఆటో బుక్ చేసుకొని మేము చేసేవరకు లేట్ అవుతుంది అనేసి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయినాము. అయిన తర్వాత ఇంకా డిన్నర్ ఇంకా వంట అయితే ఏం చేసుకోలేదు. ఎందుకంటే వచ్చి రాగానే ఇంక అందరం ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఇంకా బయట నుంచే తీసుకొచ్చిర్రు అక్క వాళ్ళు. ఇక్కడ న్యూడిల్స్, వెజ్ న్యూడిల్స్, ఎగ్ రైస్ అండ్ మంచూరియా, ఇంకా వీటితోటే మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఓపిక లేకుండే, ఇంకా చేసేంత ఓపిక లేకుండే వంట. ఇంకా మేము అక్కడ ఏమేమి షాపింగ్ చేసినాము అంతా కూడా చూపిస్తున్నాను మీకు. నైట్ పాయింట్స్ తీసుకున్నాము, అంటే నాకు కాదు అక్క తీసుకుంది అక్క కోసము. నేను ఎక్కువ పెద్దగా ఏం చేయలేదు. నా కోసం అయితే నేను ఒక పాయింట్ తీసుకున్నాను. ఇది మన జగ్గిన్ లాగా అనమాట, జగ్గిన్ కమ్ లెగ్గిన్. ఇంకా అంటే నాకు ఇది కొంచెం వర్త్ అనే అనిపించింది. నేను బయట చూస్తే ఇది 600 అట్లా చెప్పిళ్ళు, నాకైతే ఇక్కడ 250 పడింది. మంచి అంటే కొంచెం మంచి బ్రాండే ఇది, తక్కువకి వచ్చింది కదా అనేసి ఇంకా నేను అది తీసుకున్నాను. అంటే మనం చూసుకోవాలి ఏ తక్కువ ఉంది ప్రైస్, అంటే బయట వాటితోటి పోల్చుకోవాలి, మనము చూసుకోవాలి. అందుకనే షాపింగ్ అంటే కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటే, మాకు చెప్పాలంటే షాపింగ్కి టైం పట్టింది బాగా. సో ఇంకా అక్క తీసుకుందనమాట పిల్లల కోసము. ఇది మా పాపకి చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా బాగుంది, పిల్లలకి కూడా బాగున్నాయి అనమాట. అంటే వాళ్ళు నైట్ వేర్ కానివ్వండి, ఫ్రాక్స్ ఇట్లాంటివి. అంటే మాకు అంత ఓపిక లేక మేము ఎక్కువ చూడలేదు, కానీ చూసిన వాటిల్లో ఇది బెస్ట్ అనిపించి ఇంకా తీసుకున్నాము. అంటే ఫస్టే వెళ్ళినప్పుడే తీసుకుంటే అయిపోతుండే అనిపించింది, కానీ ఇప్పుడు ఎందుకులే వచ్చేటప్పుడు మనం తీసుకుందాం అనేసి అనుకున్నాము. బట్ ఫస్టే షాపింగ్ చేయాలి నిజంగా, ఎందుకంటే కొంచెము తొందరగా అంటే మంచి మైండ్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి సెలెక్షన్ కూడా మంచిగా అవుతుంది. మన లాస్ట్లో వచ్చేటప్పుడు చేస్తే ఏంటి అని అంటే ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇది బాబుకి ఒక డ్రెస్ అండ్ పాపకు ఒక డ్రెస్ తీసుకుంది అక్క. ఖచ్చితంగా తీసుకుంటుంది ఎప్పుడైనా కూడా. అంటే అక్క మా ఇంటికి వచ్చినా కూడా, అంటే ఎప్పుడు కలిసినా కూడా పాపకు ఎవరికొకరికైనా తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకా ఇద్దరికి తీసుకుంది అన్నట్టు. సో ఇంక ఇది చెప్పాను కదా, బట్టల బ్రష్ 20 రూపీస్కి వచ్చేది 50 రూపీస్ పడింది. అండ్ రబ్బర్ బ్యాండ్స్, ఇంకా కొన్ని చిన్న క్లిప్స్ అండ్ కమ్మలు ఉంటాయి కదా, ఇంకా ఆడవాళ్ళం ఖచ్చితంగా తీసుకోవాల్సిన థింగ్స్ ఇవి. అయితే ఇక్కడ ఇవి 100కి 3 జతలు అనమాట, 3 సెట్స్. కానీ బాగున్నాయి ఇవి కూడా. అంటే ఈ 33 రూపీస్ అట్లా పడింది అనుకోండి, ఇంకా పర్లేదు బాగానే ఉన్నాయి. నేను ఒకటి, అక్క వాళ్ళ పాపకి, అక్కకి, ఇంకా ముగ్గురం తీసుకున్నాం అనమాట. సో ఇదన్నమాట మా షాపింగ్.
బానే ఉన్నాయి. ఇంకా అంటే షాపింగ్‌కి చేయాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్. మనం ఏదో అంటే తొందరగా అయిపోవాలి గదా అనేసి అట్లా ఫాస్ట్‌గా అవ్వొద్దు. అండ్ ఇంకా పాపకి ఇక్కడ పిల్లలు కూడా తీసుకోవాలి గదా అనేసి స్లైమ్ అంట ఇది బాబు తీసుకున్నాడు. పాపకేమో ఇది పికప్ అండ్ డ్రాప్ అది కూడా చాలా బాగుంది. అంటే మైండ్ అంటే కొంచెము టైం పాస్ లాంటిది అనేసి పాప అదే సెలెక్ట్ చేసుకుంటే అదే తీసుకున్నాము. ఇంకా పాయింట్స్ ఇవి 150 అలా పడింది. ఇవి 150 టాప్ పర్లేదు బాగానే అనిపించింది ఇవి కూడా. ఈ పాయింట్స్ కూడా ఒకటి 150 రూపీస్. ఇది అక్క వాళ్ళ పాపకి అనమాట తీసుకుంది అక్క. కొంచెం వర్తనే అనిపించింది. ఇంకంటే మనము నైటీ వేర్ లాగా అంటే డైలీ వేర్ లాగా నైట్ వేసుకోవడానికి బాగుంటుంది అనేసి అక్క తీసుకుంది. మొత్తానికైతే ఇది అనమాట షాపింగ్ మాది. ఇలా అయిపోయింది. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.